నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక, ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన జేఏసీ, ఆంధ్రప్రదేశ్ నెహ్రూ యూత్ అసోసియేషన్, కాశీనాయన మండలం ఎస్ఐను వెంటనే, కాశీనాయన మండలం ఎస్ఐని వెంటనే, కాశీనాయన మండలం డిప్యూటీ ఎంఆర్ఓ వెంటనే, కాశీనాయన మండలం సచివాలయం సర్వేను వెంటనే. మిత్రులారా, మరి కడప జిల్లా కలెక్టర్ గారికి, కడప జిల్లా ఎస్పీ గారికి, మానవ హక్కుల కమిషన్ వారికి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వారికి తెలియజేయడం ఏమనగా, మైనారిటీస్ కమిషనర్ గారికి కూడా తెలియజేయడం ఏమనగా, మీ అందరికీ మా ధన్యవాదాలు. అయ్యా, 1978లో టమాటం చిన్నపక్కులు జైన్ సన్న బడేమి అనే అతనికి సర్వే నంబర్ 25లో 11 ఎకరాల 40 సెంట్లు భూమి ఇచ్చినారు. ఆ భూమిని 25 సంవత్సరాలు చిన్నపక్కులు జైన్ మరి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి టమాటా మహబూబాష చేసుకున్నాడు. టమాటా మహబూబాష చేసుకుంటే ఆ ఓరవలేని తనని చూసి మరి అతని పైన దాడి చేసి, అతని ఇంటి పైన దాడి చేసి, అతని కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినాడు. అయితే వలస వెళ్ళిపోయినాడు. కలసబాడు మండలంలో చిన్న మెకానికల్ చెట్టు పెట్టుకొని తన జీవన శైలి, తన పిల్లలను సన్న పిల్లలు పెట్టుకొని మరి జీవన శైలి పెంచినాడు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళంతా కళ్ళతో చూస్తున్నట్టే ఉంది. అయితే 3 తారీఖున కడప జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకునే వెంటనే మహానుభావుడు మరి వెంటనే ఆర్డర్ చేసినాడు. అయ్యా, సర్వే కొత్తలు చేసి వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పండి అనేసి. అయ్యా, మేము కాశీనాయన మండలం ఎంఆర్ఓతో కలిస్తే కాశీనాయన మండలం ఎంఆర్ఓ ఉత్తర్వులను పోలీస్ స్టేషన్ పంపితే మమ్మల్ని కుల వివక్షను చూపించి మా పైన దాడి చేసి ప్రత్యర్థులైనటువంటి వారితో పోలీస్ స్టేషన్ లోనే దాడి చేయించి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏమయ్యా ఇదంటే, ఈ తిక్కున్న గారు చెప్పు, ఎస్పీ గారికి చెప్పు, కలెక్టర్ గారికి చెప్పు అన్నాడు. కుల వివక్ష చూపించినాడు. కాబట్టి మరి 2 వార్డులు 28వ తారీఖున 6 నెలలు ఆర్డర్ చేస్తే దాన్ని కౌంటర్ చేసినాడు. బండలన్నీ పగలగొట్టి మరి ప్రభుత్వం వేసిన సర్వే నెంబర్లన్నీ పగలగొట్టి మా పైన దాడి చేశాడు, దాడి చేపించినాడు ఎస్ఐ గారు. అదేవిధంగా 11/7/2025 తారీఖున మా పైన 2 వార్డులు 3 వార్డులు దాడి చేసి పోలీస్ స్టేషన్లో నిలబెట్టుకొని మమ్మల్ని నిర్బంధించినాడు కుల వివక్ష చూపించి. కాబట్టి అయ్యా, నేను తెలియజేస్తుందంటే కలెక్టర్ గారికి దాన్ని సర్వే కొలతలు చేసి ఆన్లైన్ ఇచ్చి ఈ పాస్బుక్లు ఇవ్వాలి. 3వది వచ్చేసి 44 సర్వే నెంబర్లో 41 సర్వే నెంబర్లో మరి 3 ఎకరాల 69 చెట్లు భూమి ఉంది. అది కూడా పిత్రాజితమే. ఆ భూమి కూడా అన్యాయకరంగా చేసినారు ప్రత్యర్థులు 7 మంది. మళ్ళీ 44 సర్వే నెంబర్లో 3 ఎకరాల 64 సెంట్లు ప్రత్యర్థులు అన్యాయకరంగా అక్రమంగా మరి దోసుకొని మరి ఆన్లైన్లో దొంగ పట్టాలు సృష్టించుకున్నాడు. కాబట్టి వాటంటే రద్దు చేసి టమాటము మహబూబాషకు మరి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా సర్వే కొరత చేసి జిల్లా సర్వేను పంపించి మరి వాళ్ళకు భూములు వాళ్ళకు అప్పచెప్పాలి. భూముల దగ్గరికి పోతే ఈ టమాటా మహాభాషను చంపేస్తారు. దాన్ని మేము క్షేత్రస్థాయిలో గుర్తించాము. మేము ఎస్ఐ గారు చెప్పాము, మరి డిప్యూటీ ఎంఆర్ఓ చెప్పాము, సచివాలయం సర్వేరు, వీళ్ళు 3 కలిసి ఈ ద్రోహాన్ని ఒడిగట్టున్నారు. కాబట్టి వెంటనే వీళ్ళ 3 సస్పెండ్ చేయాలి. మరి మేము చేస్తున్నటువంటి అమర్నాథ దీక్ష, మాకు ఏం జరిగినా, మాకు ఏం నష్టం వచ్చినా ప్రభుత్వమే బాధ్యత వహించవలసింది. బందోబస్తుని ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలా అని చెప్పి జిల్లా అధికారులను, మానవ హక్కుల కమిషన్లు, ఎస్సీ ఎస్టీ కమిషన్లు అందరినీ కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. మండలం మహబూబాష చిన్న ప్రకృతి కుమారుడైన నేను తెలుపు రాజనాయన మండలం బోలపల్లె గ్రామ నివాసి అయిన దంతం చిన్న ప్రకృతి కుమారుడైన నేను ఈ మహబూబాషను
1978లో రైతువారి పట్టా మంజూరు చేయడమైన చిన్న ప్రకృతి పేరు పైన ఆ పట్టాను 25 సంవత్సరాలు మా తండ్రి ఆధీనంలో ఉన్నది. తర్వాత మా ఆధీనమునకు 25 సంవత్సరాలు మా ఆధీనమునకు వచ్చిన తర్వాత వలస వెళ్ళి గ్రామ బహిష్కరణ చేసినారు. కలసపాడ మండలం చిన్న మెకానికల్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నా భూములు నాకు ఇప్పించి న్యాయం చేయవలసిందిగా మనం ఓకే సార్, రైట్.